తన తండ్రి భర్త రాజకీయాల్లోనే ఉన్న నారా భువనేశ్వరి మాత్రం ఎప్పుడూ రాజకీయాల వైపు ఆసక్తి చూపించింది లేదు. ప్రజల్లోకి వచ్చినప్పటికీ సేవా కార్యక్రమాలకే పరిమితమయ్యారు. కానీ రాజకీయపరమైన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు పెద్దగా లేవనే చెప్పాలి. అలాంటి భువనేశ్వరి కుప్పం పర్యటన సందర్భంగా చేసిన పలు వ్యాఖ్యలే ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఒక రకంగా ఆమె తన విశ్వరూపాన్ని చూపించారు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. 4 దశాబ్దాలకు పైగా చంద్రబాబు రాజకీయాల్లో రాణిస్తుంటే ఆయన సతీమణి భువనేశ్వరి మాత్రం ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉంటూనే వచ్చారు. తమ కుటుంబానికి చెందిన వ్యాపారాలపై ఫోకస్ చేస్తూ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. తన భార్య భువనేశ్వరి కుటుంబ వ్యాపార బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంతోనే తాను రాజకీయాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయగలిగానని సీఎం చంద్రబాబు అనేకసార్లు బహిరంగంగానే చెప్పారు. అయితే కొన్నాళ్లుగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున సేవా కార్యక్రమాలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్న భువనేశ్వరి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం పైన దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో గత 3 రోజులుగా కుప్పంలో పర్యటించిన భువనేశ్వరి గతంలో తనపై వైసీపీ నేతలు చేసిన ఆరోపణలపై స్పందించడం సంచలనంగా మారింది. సాధారణంగా రాజకీయ విమర్శలపై ఎన్నడూ స్పందించిన చంద్రబాబు సతీమణి కుప్పం పర్యటనలో ఫస్ట్ టైం వైసీపీ ఆరోపణలపై తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. గతంలో అసెంబ్లీలో తనకు జరిగిన అవమానంపై ఘాటుగా స్పందించారు. మగాళ్లలా మాట్లాడండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని హింసించాలని, ఆయనకి ఎదురు దెబ్బ కొట్టాలని వాళ్ళకి తెలిసి నా పేరు లాగారు, నా శీలాన్ని గురించి వాళ్ళు మాట్లాడారు. అది ఒక్కరికి అవసరం లేదు. ధైర్యం ఉంటే మొగాడుగా నుంచి మాట్లాడాలి, కానీ ఒక్క స్త్రీని లాగకూడదు. మీరందరూ కూడా ఇక్కడ చాలా మంది మొగాళ్ళు ఉన్నారు. ఒక్క స్త్రీ గురించి మీకు మాట్లాడే హక్కు ఎవరికి లేదు. ఇక్కడ ఏ స్త్రీ ఎట్లాంటిదో తనకి తెలుసు, తన జీవితం గురించి తెలుసు. ద్రౌపదికి కృష్ణుడే దిగి వచ్చి ఆవిడికి సహాయం అందించాడు. అట్లా ప్రజల్లో దేవుడు వచ్చి అట్లా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన కుటుంబం కానీ ప్రజలే దేవుళ్ళుగా మా కుటుంబంకి నుంచున్నారు. అది నేను ఎప్పుడూ మర్చిపోను. వైసీపీ హయాంలో హిందూ ఆలయాలను నాశనం చేశారని ఆరోపించారు భువనేశ్వరి. దేవుళ్లను ఊరేగించే రథాలను కాల్చేశారన్నారు. గత పాలనలో ప్రశ్నించే పరిస్థితి ఉండేది కాదన్నారు. ఇప్పుడు ప్రజలకు స్వాతంత్రం వచ్చిందన్నారు. మొత్తానికి గతంలో రాజకీయ విమర్శల జోలికి ఎప్పుడూ వెళ్లని భువనేశ్వరి ఇప్పుడు ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం టీడీపీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.